హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ రివ్యూ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. టిల్లు స్క్వేర్ మూవీ గురించి చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. డీజే టిల్లు మాదిరిగానే సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ సేమ్ టు సేమ్ ఈ మూవీలో కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఇంకా అంతకు మించి ఉంటుందని చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ తన మార్కు టైమింగ్, కామెడీ సీన్స్తో హిలేరియస్గా నడిపించాడు సినిమాను. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఓ సాలిడ్ రోల్ అని చెప్పవచ్చు. తన గ్లామర్తో, పర్ఫార్మెన్స్తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్తుంది. వీరి మధ్య జరిగే కామెడీ సీన్స్కు అండ్ కెమిస్ట్రీకి యూత్ బాగా కనెక్ట్ అవుతారు. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే సర్ప్రైజ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే స్టోరీ కాస్త రొటీన్గా ఉన్నా సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు మల్లికరామ్ స్టోరీని తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. ఈ సినిమాకు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా చూస్తే టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిసప్పాయింట్ చేయదు. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్స్గా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా కాస్త రొటీన్గానే అనిపిస్తుంది. డీజే టిల్లుతో చూసుకుంటే ఈ సినిమా అంత డిసప్పాయింట్ ఏమీ చేయదు. ఆ సినిమాకు తగ్గ సినిమా ఈ సినిమా. ఒక సీక్వెల్ను ఎలా తీయాలో అలా తీశారు. మొత్తానికి డీజే టిల్లు లాగానే ఈ సినిమా 100% మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో ఏమాత్రం తగ్గకుండా తన పర్ఫార్మెన్స్ చింపేసిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అనే చెప్పవచ్చు. డీజే టిల్లుకు ఏమాత్రం తగ్గదు. అలాగే ఈ మూవీ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.